మై నేమ్ ఇస్ Bhuvana Pranith Pappula. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 510 వచ్చింది. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను మా స్వగ్రామం చెర్లపల్లి, యాక్చువల్గా నల్గొండ డిస్టిక్, కానీ హైదరాబాద్లోనే చదువుకున్నాము, హైదరాబాద్లో ఉన్నాం. సో మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నా డిగ్రీ వచ్చేసి ఐఎమ్ ఫ్రమ్ ఐటీ ఖరగ్పూర్. సో ఆమె 2017 పాస్ అవుట్. సో 2020 నుంచి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. దాదాపు నేను 3 ప్రిలిమ్స్ ఇచ్చాను. ఇది నా ఫస్ట్ మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ. సో థర్డ్ అటెంప్ట్, అంటే ఇది నా థర్డ్ అటెంప్ట్లో నాకు క్లియర్ అయింది. సో బేసిక్గా ఇది నేను సార్ ఆర్సి రెడ్డి సార్ దగ్గరికి నేను ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చాను. సార్ 1-to-1 గైడెన్స్ అండ్ ఇంకా నేను ఇక్కడ 2 మార్క్స్ ఇచ్చాను. ఇక్కడ వచ్చిన మార్క్స్కి వచ్చిన ఎస్టీమ్డ్ పర్సన్స్ గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడింది. నేను యాక్చువల్గా వేరే దగ్గర పర్సనల్ గైడెన్స్ తీసుకుంటుండే. ఇక్కడ వచ్చేసి నాకు ఆ వ్యాలిడేషన్ వచ్చింది, బికాస్ దిస్ ఇన్స్టిట్యూట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఇన్ హైదరాబాద్, వన్ ఆఫ్ ద ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. సో నాకు ఇక్కడ వచ్చేసి నా అప్రోచ్ కరెక్టేనా, ఇంటర్వ్యూకి నా ఆన్సర్స్ కరెక్టేనా అనే వ్యాలిడేషన్ ఇక్కడ వచ్చింది. అండ్ నేను ఇక్కడ కొన్ని కరెక్షన్స్ కూడా నాకు దొరికాయి. సో ఇంటర్వ్యూ టైంలో నాకు బాగా హెల్ప్ అయింది అది. సో ఇంటర్వ్యూ లాస్ట్ లెగ్ కాబట్టి అంటే ఇప్పటికైతే మార్క్స్ బ్రేకప్ వచ్చాక దాన్ని బట్టి చూద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంకేం అనుకోలేదు. బట్ అదే ప్రిలిమ్స్ 28 ఉంది కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఉన్నా. సో ఇంకేమో థర్డ్ అటెంప్ట్ నాది, థర్డ్ ప్రిలిమ్స్. సో యాక్చువల్గా ఫస్ట్ నేను అటెంప్ట్ ఇచ్చినప్పుడు నాకు డైరెక్ట్ అటెంప్ట్ ఇచ్చినాను, నేను కోచింగ్ తీసుకోలేదు సెల్ఫ్గా. సో సెకండ్ అటెంప్ట్ అప్పుడు కోచింగ్ తీసుకున్నాను. కోవిడ్ వల్ల నాకు ఆ టైమింగ్, అంటే కోచింగ్లోనే టైం సరిపోయింది. ఐ కుడెంట్ ఫైండ్ సమ్ టైమ్. సో థర్డ్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు నేను మొత్తం కూర్చొని ప్రతిదీ ప్లాన్ చేసుకొని, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, అలా ఇంటర్వ్యూకి సపరేట్గా ప్లాన్ చేసుకొని అది. సో దిస్ ఎగ్జామ్ రిక్వైర్స్ ప్రాపర్ టైం అన్నది అనమాట అని బాగా అర్థమైంది అనమాట. యాక్చువల్గా నాది సోషాలజీ ఆప్షనల్. అంటే ప్రిలిమ్స్ యాక్చువల్లీ 2022 అయితే చాలా కొద్దిగా చేంజ్ ఉంది. 2020, 2021, 2022 3 ఇయర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా మారాయి. సో అదే అంటే ఇంకా దిస్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ అనమాట యూపీఎస్సీ నుంచి. ఇలాంటివి నాట్ ప్రెడిక్టబుల్ ఎనీ డే. సో వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఇట్. అంటే యాక్చువల్గా మా మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళని చూడడము, సో అలా వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడము టైం అండ్ ఇంకోటి ఏంటంటే నాకు యాక్చువల్గా ఇది ఒక ఛాలెంజ్ లాగా ఫీల్ అయ్యాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఐ టుక్ అప్. అండ్ నా లైఫ్ డిసిషన్స్ అన్నీ పాతవి అలా వస్తూ ఇంకా ఆ అన్ని ఎక్స్పీరియన్సెస్కి ఈ ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది అని చెప్పి అలా రాశాను. అది ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను యాక్చువల్గా. సో వచ్చే వాళ్ళకి ఏం చెప్తాను అని అంటే, సో బేసిక్గా ఈ ఎగ్జామ్కి టైం పడుతుంది, డెడికేటెడ్ టైం ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మనం తెలుసుకుంటే దాన్ని బట్టి ఈ ఎగ్జామ్ని అప్రోచ్ ఎలా అవ్వాలి, ఎంత త్వరగా క్లియర్ చేయొచ్చు, ఎంత తొందరగా దాని దగ్గరికి మనము మన గోల్ని రీచ్ అవ్వచ్చు అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్గా దే ఆర్ పీపుల్ హూ కెన్ డూ ఇట్ బై సెల్ఫ్. బట్ కోచింగ్ తీసుకున్నప్పుడు కొంచెం మంచి ఇన్స్టిట్యూట్స్లో ప్లస్ మంచి గైడెన్స్, సార్ లాంటి వాళ్ళ దగ్గర మంచి గైడెన్స్, ఇలాంటివి టైం మనము ఆర్ వి గోయింగ్ ఆన్ ద రైట్ పాత్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మన గోల్ అనేది మనం తొందరగా అచీవ్ అవుతాం అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.